అది మొదటిది. రెండవదిగా నిర్గమకాండం 3వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 9వ వచనం నుంచి. ఎక్సోడస్ చాప్టర్ 3 వర్సెస్ 9, 10 and 11. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెననెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఇక్కడ దేవుడు దిగి వచ్చి ఏమంటున్నాడండి మోషేతో, మోషే నేను దిగి వచ్చాను, ఈ మండుచున్న పొదలో నీతోనే మాట్లాడుతున్నాను. మోషే నీతో ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? నీవు ఇశ్రాయేలును విడిపించడానికి నేను దిగి వచ్చున్నాను మోషే అని చెప్పాడు. క్లియర్ కట్గా చెప్పాడండి. నీ కోసమే వచ్చాను ఈ మండుచున్న పొదలోనికి, నీవు నాకు కావాలి, నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను నేను విడిపిస్తా. అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా మోషే? చూడండి 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. ఏమంటున్నాడు? దేవుడు ఏమన్నాడు? నీ ద్వారా నేను విడిపిస్తాను మోషే. అది దేవుడు. దేవునికి తెలియని దాన్ని గురించి మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నావు. ప్రభా నీకు ఒక విషయం తెలుదు ఏంటంటే, నువ్వేమో చెప్తున్నావు, ఏమని చెప్తున్నావు అంటే ఫరో ఎదుట నుండి ఇశ్రాయేలు విడిపించడానికి నేను అవసరమని నువ్వు చెప్తున్నావు, కానీ నీకు తెలియదు ఒకటి ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవటకు ఎంతటి వాడనని దేవునితో అనగా. అంటే ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? ఆల్రెడీ ఇంతకుముందు అలా విడిపించాలని ఫెయిల్ అయిపోయాడు. అంతకుముందు ప్రయత్నం చేశాడు. ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలుని కొడుతూ ఉండగా ఏం చేశాడంటే ఐగుప్తుని కొట్టి చంపేశాడు. చంపేసి ఆ వ్యక్తి బతకడానికి వీల్లేదు అనుకున్నాడేమో, చంపేశాడు. చంపేస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు తెలుసా? ఐగుప్తుని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపుతావా నువ్వు అన్నట్టుగా అతని పైన నువ్వు హంతకుడవు అని పేరు పెట్టారు. అప్పుడు అనుకున్నాడు, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్, నేనేదో చేయాలనుకున్నాను, నా వల్ల కాదు. ఇప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, రా మోషే నువ్వు విడిపిస్తూ. మోషే అనుకున్నాడు, ఒక్కసారి ఆలోచించాడు, ఇంతకుముందు నేను ప్రయత్నం చేశాను కదా, అప్పుడు ఓడిపోయాను, ఇప్పుడు మళ్ళీ చేస్తే మళ్ళీ ఓడిపోతాను, కాబట్టి నాకు వద్దు, నేను వెళ్ళను. ఈరోజు మనిషి యొక్క భయం ఏంటి తెలుసా? అమ్మో ఇంతకుముందు ఈ పని చేశాను, ఫెయిల్ అయిపోయాను, మళ్ళీ చేస్తే మళ్ళీ ఫెయిల్ అయిపోతానేమో, మళ్ళీ ఈ పని చేస్తే ఫెయిల్ అయిపోతానేమో. అది నీ చదువు కావచ్చు, అది నీ ఉద్యోగంలో ఉండేటువంటి ప్రయత్నం కావచ్చు, నీ కుటుంబంలో నువ్వు తలపెట్టినటువంటి ఒక మంచి కార్యం కావచ్చు, ఏదో ఒకటి చేయాలని చూస్తావు, దాని విషయంలో ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు మళ్ళీ అదే చేయాల్సి వచ్చినప్పుడు వెంటనే మనం అనుకుంటాం, సారీ నేను ఇంతకుముందు చేశాను అని చెప్పం, కానీ వద్దు నాకు వద్దు. ఎందుకు తెలుసా? ఇంతకుముందు నేను ఓడిపోయాను. దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో ఒక ఓటమి అతని జీవితంలో భయాన్ని తెస్తుంది. అతని జీవితంలో, అతని కుటుంబ జీవితంలో, ఉద్యోగ జీవితంలో భయాన్ని తీసుకొని వస్తుంది. ఇప్పుడు దేవుని యొక్క మాట ఏంటి తెలుసా? ఒకవేళ ఇంతకుముందు చేసి దెబ్బతిని భయపడుతున్నావేమో, మళ్ళీ చేస్తే ఏమవుతుందో. ఇంతకుముందు ఈ ప్రయత్నం చేశాను, ఈ ఎగ్జామ్ రాశాను, ఫెయిల్ అయిపోయాను, మళ్ళీ రాస్తే ఏమవుతుందో భయం ఉందేమో. ఇంతకుముందు ఈ ప్రమోషన్ కోసం ట్రై చేశాను, రాలేదు, ఫెయిల్ అయిపోయాను, మళ్ళీ చేస్తే ఏమవుతుందో భయపడుతున్నావేమో. లేకపోతే ఈ కుటుంబంలో ఈ మంచి కార్యం చేయాలని ప్రయత్నం చేశాను, అందరూ వ్యతిరేకమైపోయారు, ఇప్పుడు మళ్ళీ చేస్తే ఏమవుతుందో ఒక భయం ఉందేమో. దేవుడు అంటున్నాడు, నీ దేవుడే నీకు సహాయం, నీ దేవుడే. నువ్వు ఓటమి పాలై ఉండవచ్చు, ఇంతకుముందు ఫెయిల్యూరే. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఒకసారి ఫెయిల్యూర్ అనేటువంటిది నీ జీవితంలో పర్మనెంట్ ఫెయిల్యూర్గా ఉంచదు. ఎప్పటికీ గుర్తుంచుకో, ఒకసారి ఫెయిల్యూర్ అయి ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, ఆ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ యువర్ క్రెడెన్షియల్, అది నీ యొక్క గుర్తింపు కాదు. ఓడిపోవడం, ఫెయిల్ కావడం, దేవుడు అంటున్నాడు మోషే అది నీ గుర్తింపు కాదు. నీ గుర్తింపు ఏంటి తెలుసా? ఇప్పుడు చూడండి 12వ వచనంలో ఏమంటాడో ప్రభు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను. నీ గుర్తింపు నీ ఫెయిల్యూర్ కాదు మోషే, నేను నీకు తోడుగా, నేను నీ గుర్తింపు. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎంత శక్తి కలిగిందంటే, నీ ఒక ఫెయిల్యూర్ గుండా వెళ్ళి ఉండవచ్చు 2023, 2024లో నీ దేవుడు ఉంటాడు. అది నీ బిజినెస్ అయినా, అది నీ ఉద్యోగం అయినా, అది నీ చదువు అయినా, అది ఒక కాంపిటీషన్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యువర్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ యువర్ ఐడెంటిటీ. యువర్ గాడ్
అండ్ యువర్ ప్రామిసెస్ ఆర్ యువర్ ఐడెంటిటీ. నీ గుర్తింపు నీ ఫెయిల్యూర్ కాదు, నీ గుర్తింపు నీ ప్రభువే. నీ ప్రభువే. ఎప్పుడైతే ఈ సత్యాన్ని గుర్తెరుగుతావో యూ విల్ లివ్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం నువ్వు బ్రతుకుతావు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఓటమి అనేటువంటి దాన్ని ఎప్పటికీ కూడా డోంట్ టేక్ ఇట్ ఫర్ ఎ పర్మనెంట్. అది నిత్యము నా ఓటమి అని అనుకోవద్దు. ఎందుకు తెలుసా? ఓటమిలో నుండే దేవుడు గొప్ప గొప్ప వ్యక్తులను లేపాడు. ఓడిపోయినటువంటి మోషేను దేవుడు గొప్ప నాయకుడిగా చేశాడు. పరిచర్యలో మొట్టమొదటిగా ఓడిపోయినటువంటి పేతురు నేను ఎరగనని బంకాడు. తన కళ్ళ ఎదుట యేసు ప్రభుని పెట్టుకొని ఎరగనని బంకాడు. ఆ ఫెయిల్యూర్లోనే ఉండలేదు, దేవుని కోసం నిలబడ్డాడు. ఇదే రాజీవ్ నగర్లో పక్క లైన్లోనే 1980s వాక్యం చెప్పడానికి నిలబడితే నా కాళ్ళు వణికేవి, నా చేతులు వణికేవి, భయపడేటువంటి వాడిని. ఒక గంట సందేశం ప్రిపేర్ అయితే 15 నిమిషాలు అయిపోయేటువంటిది. భయపడిపోయేవాడిని. ఎందుకు తెలుసా? భయంతో ఏం చెప్పాలనో అర్థం కాదు. అక్కడితో ఆగిపోలేదు నేను. దేవా నువ్వు నన్ను వాడుకుంటావు, యూ కెన్ మేక్ మీ యువర్ వెసల్ లార్డ్. దేవా నన్ను వాడుకుంటావు. మై ఫెయిల్యూర్ ఈజ్ నాట్ మై ఐడెంటిటీ. నా యొక్క ఓటమి నాకు గుర్తింపు కాదు, నీవే నాకు గుర్తింపు అని ఎప్పుడైతే అడుగులు ముందుకేసాడో ఈ దేవుడు ఈ దినాన్ని మీరు చూస్తున్నారు ఎన్ని సందేశాలు ప్రభు అందిస్తున్నాడు. నీ ఓటమి నీ గుర్తింపు కాదు, గుర్తుంచుకో. నీ దేవుడే నీ గుర్తింపు. నీవు వెళుతున్నటువంటి ప్రతి ఓటమి నీ జీవితాల్లో అక్కడి నుంచే దేవుడు లేవనెత్తుతాడు దేవుడు. నువ్వు నమ్మగలిగితే. నీ ఓటమిని గురించి భయపడుతున్నావేమో. దావీదు ఇంకను భయపడి సౌలు ఎదుట దాక్కొనున్నాడు. నువ్వు ఇంకా భయపడాల్సిన పని లేదు. ఎందుకు తెలుసా? నీ దేవుడే నీకు సహాయము. హల్లెలూయా. మూడవదిగా ఆదికాండం 32వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు 32వ అధ్యాయం 7వ వచనం. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. యాకోబు భయపడ్డాడంట. ఎందుకు యాకోబు భయపడ్డాడు? ఆస్తి లేదా? ఉంది. అంతస్తు లేదా? ఉంది. భార్య కాదు, భార్యలు ఉన్నారు, పిల్లలు చాలామంది ఉన్నారు, మరి తన దగ్గర పనివారు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు. కానీ యాకోబు భయపడుతూ ఉన్నాడు. 2 గుంపులైపోయాడు. ఈ యొక్క యాకోబు మిక్కిలి భయపడుతూ ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు యాకోబు? నీ దగ్గర డబ్బు లేదా? ఉంది. నీ దగ్గర సంతాన దీవెన లేదా? ఉంది. నీ దగ్గర నీవు బిజినెస్లో ఫెయిల్యూరా? అబ్బే కాదు, బిజినెస్లో గొప్పగా దీవించబడ్డాను. మరి ఎందుకు భయపడుతున్నావు యాకోబు అంటే? యాకోబు ఏమంటాడు తెలుసా? మా అన్నను బట్టి నేను భయపడుతున్నా. కుటుంబ సభ్యుల ద్వారా కలిగేటువంటి భయాలు మనకుంటాయండి. యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కాదు భయపెట్టేది, నీ ఫ్యామిలీ మెంబర్సే నిన్ను భయపెడుతూ ఉండవచ్చు. నీ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన, నీ కుటుంబ సభ్యుల యొక్క వారి యొక్క పనితీరు నీ జీవితంలో ఒక భయాన్ని తీసుకురావచ్చు. యాకోబు యొక్క సొంతం అన్న యాకోబును చంపడానికి రెడీ అయిపోయాడు. ఎందుకు తెలుసా? యాకోబు అన్నను మోసం చేశాడు. దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఉండేటువంటి ఏమనాలంటే ఆత్మీయమైనటువంటి ఇంబ్యాలెన్స్. ఆత్మీయంగా ఒకరు మంచిగా ఉంటారు, ఒకరు సరిగా ఉండరు. దాన్ని బట్టి కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కుటుంబంలో సమస్యలు ఉంటాయి, కుటుంబంలో పోరాటాలు ఉంటాయి. యాకోబు జీవితంలో అదే ఉన్నాయి. యాకోబు మిక్కిలి భయపడ్డాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతూ ఇక్కడ వాక్యం వింటూ ఉంటే, లైవ్లో ఈ వాక్యాన్ని వింటూ ఉంటే, టీవీలో ఈ వాక్యం వింటుంటే, మై గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఈ ఉదయకాలంలో దేవుడు మీతోనే మాట్లాడుతుంటారు. యూ మే బీ హాంటెడ్ విత్ అ ఫియర్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరు ఏం చేస్తారో, నా కుటుంబ సభ్యులు ఏం చేస్తారో, ఏం పన్నాగం వేశారో, ఏమి మన భాషలో చెప్పాలంటే ఏ గూడు పుటాని ఉందో నాకు తెలియదు, రహస్యంగా ఏం చేస్తున్నారో. దే విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ మేక్ యూ టు ఫియర్ లైక్ ఎనీథింగ్. నీ జీవితంలో కుటుంబ సభ్యులను బట్టి భయపడుతున్నావా? ఇంకొక మాట కూడా చెప్తానండి. అన్న భయపెడితే ఎందుకు భయపడాలి తెలుసా?
ఎందుకు యాకోబు భయపడుతున్నాడు తెలుసా? తన ఫ్యూచర్ తనకు తెలుసు. అన్నను గురించి తనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. కాబట్టి అన్నను చూసినప్పుడు మా అన్న నన్ను ఖచ్చితంగా చంపుతాడు, అతడు అనుకున్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి అతని ఫ్యూచర్ కూడా అతని ఎదురు కనపడుతుంది. ఇక నేను చనిపోబోతున్నా, ఇంతమంది ఉన్న మా అన్న నన్ను స్పేర్ చేయడు, వదిలిపెట్టడు, చంపేస్తాడు. తన భవిష్యత్తు కూడా గందరగోళంగా ఉండగా భయపడుతూ ఉన్నాడు. ఇది నాన్న దేవుడు అంటున్నాడు, నీ కుటుంబ పరిస్థితులు నేను భయపెడుతున్నాయా? నీ కుటుంబ పరిస్థితులను చూసినప్పుడు, నీ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులను చూసినప్పుడు, నీ బంధువులను చూసినప్పుడు, నీ తోబుట్టువులను చూసినప్పుడు నీ జీవితంలో కలిగేటువంటి అనుభవం ఏంటి తెలుసా? భయం తప్ప ఇంకేం లేదేమో. నీ తోబుట్టువులను బట్టి నువ్వు ధైర్యం ఉండాలి, కానీ చాలా సందర్భాలలో మన బంధువులను బట్టి మనకు భయం వేస్తుందండి. భయపడతాం మనం. ఏం చేస్తారా బాబు వీళ్ళు, ఎందుకు వీళ్ళకు నా పైన ఇంత కక్ష, ఎందుకు నా పైన ఇంత జలసి, వీళ్ళకు నేనేం చేశాను? అఫ్కోర్స్ యాకోబు తప్పు చేశాడు. కొన్ని సందర్భాల్లో మనం తప్పు చేసి భయపడతాం, తప్పు చేయకుండా కూడా కొన్ని సందర్భాల్లో భయపడుతూ ఉంటాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, నీ భయం నీ బంధువులను బట్టా, నీ భవిష్యత్తును బట్టా? నీ బంధువులను బట్టా, నీ భవిష్యత్తును బట్టా? దేన్ని బట్టి భయపడుతున్నావు? ఏదో ఒక రిపోర్ట్ నీ దగ్గరకు వచ్చినందుకు భయపడిపోతున్నావా? భయపడాల్సిన పర్లేదు, నీ దేవుడే నీకు సహాయము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన ఎంతమంది ఈ పరిస్థితి కూడా వెళుతున్నారో నా దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. ఫియర్ నాట్, భయపడొద్దు, నీ దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడు. యాకోబు అనుకున్నాడు, మా అన్న చంపుతాడు, నా భవిష్యత్తు జీరో అయిపోతుంది అనుకున్నాడు. కానీ అన్నను దేవుడు ఎట్లా మార్చాడు తెలుసా? వచ్చి కౌగలించుకొని అన్నగా మార్చాడు. నీ యొక్క జీవితంలో ఎంతమంది భయపెడుతూ నిన్ను చేస్తున్నారో, వెంటబడుతున్నారో, ఈరోజు నా దేవుడు చెప్పే మాట జాగ్రత్తగా వినండి. మీరు దేవుని నమ్మగలిగితే నీ దేవుడే నీకు సహాయము. నీ యొక్క బంధువులు శత్రువులుగా మారిపోయినారా, వారు తిరిగి నిన్ను ప్రేమించే వ్యక్తులుగా మారబోతుంటున్నారు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అందాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, దావీదు భయపడి ఇంకా దాగుకొని ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ దేవుడే నీకు సహాయం, నీ దేవుడే నీకు సహాయం. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం పరీక్షించుకుందాం. నీ భయం మనుషుల ఎదుట వాళ్ళు నేను పాపము చేయమని ప్రేరేపిస్తున్నగా భయపడి పాపం చేస్తున్నావేమో, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. రెండవదిగా, నీ జీవితంలో ఒక ఫెయిల్యూర్ నీ గుర్తింపుగా మారిపోయి ఇక నేను బయటికి రాలేను, పైకి రాలేను అని ఎక్కడికో వెళ్ళి ఏదో ప్రయత్నం చేయాలనుకుంటున్నావేమో, భయపడకు, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీ బంధువులు నీకు భయాన్ని పుట్టించి వాళ్ళ యొక్క ప్లానింగ్ ఎదుట నువ్వు నిలబడలేకపోతున్నావేమో, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. భయపడాల్సిన పని లేదు. చివరిదిగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 29, 30 వచనాలను చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29, 30 వచనాలు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. ప్రభువా నన్ను రక్షించుమని ఏం వేశాడంట? కేకలు వేశాడంట. ఎవరండి రక్షించమని కేకలేసేది? రక్షించమని కేకలేసేది ఎవరు? సుడిగుండంలో ఎవరైనా చిక్కుకుంటే ఇంకా బయటికి రాలేరు కాబట్టి కేకలేస్తారు, సేవ్ మీ, రక్షించండి, హెల్ప్ హెల్ప్ అని అరుస్తారు. లేదా ఈత రాని వాళ్ళు మునిగిపోతూ ఉంటే అప్పుడు వాళ్ళు కేకలేస్తారు. ఇక్కడ కేకలేసింది ఎవరు? చిన్నప్పటి నుంచి సముద్రంలో పుట్టి పెరిగినటువంటి పేతురండి. పేతురు సముద్రంలోనే పుట్టి పెరిగాడు. తన వ్యాపారం సముద్రంలోనే, చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్, రాత్రంతా చేపలు పడతాడండి. ఇప్పుడు ఎవరైనా చేపలు పట్టే వాళ్ళు నీళ్ళలో మునిగిపోతూ ఉంటే భయపడి కేకలేస్తారండి. ఇది ఏ రకంగా ఉందంటే, ఇది ఎంత 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 నమ్మశక్యంగా లేదంటే, ప్రభువా రక్షించుమని కేకలేసాడంట. అంటే ఏం జరిగిందాడు? సుడిగుండంలో చిక్కున్నాడు? లేదు, సముద్రంలో మునిగిపోయాడు. మునిగిపోయినటువంటి పేతురుకు రాదా ఈత? దేవుని బిడ్డలారా, దేన్ని చూసి భయపడ్డాడంట? బైబిల్ చూడండి, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. దేన్ని చూచాడంట? ఇక్కడ ఫ్యాన్లు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి, మీకు కనబడుతుందా గాలి? గాలి మీకు కనబడుతుందా? కనబడిందమ్మా గాలి? ఆ గాలి కాదు, రాత్రి ఇప్పుడు ఫ్యాన్ గాలి మీకు కనపడుతుందా? వీచే గాలి కనపడుతుందా?
కనబడుతుందా? ఇంపాసిబుల్. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. మునిగిపోతూ రక్షించుమని కేకలేశాడంట. సముద్రం చూసి భయపడ్డాడంటే ఒక అర్థం ఉందండి. గాలిని చూసి భయపడ్డాడు. గాలి ఏం చేస్తుంది? సముద్రం పైన ఏం చేస్తుంది గాలి? ఇంకా గాలి ఒక అడ్వాంటేజ్గా ఉండవచ్చు. ఇంకా ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా బయటికి తీసుకొని రావచ్చు. గాలి ఒక అల వచ్చిందంటే బయటికి వచ్చేస్తాడు. కానీ విచిత్రం ఏంటంటే పేతురు నీళ్ళ మీద నడిచి మునిగిపోయాడు, నీళ్ళలో మునిగిపోతున్నాడు. ఇప్పుడు నీళ్ళని చూసి భయపడాలి, కానీ గాలిని చూసి భయపడ్డాడంట. గాలిని చూసి భయపడ్డాడు. దేవుని బిడ్డలారా, నాకు అనిపిస్తుంది ఎందుకు భయపడ్డాడు పేతురు అంటే దీనికి రీజను మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కనబడుతుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23-24. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. 27వ వచనం. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. చాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఇంతవరకు చదివాం. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో వచ్చింది. మత్తయి సువార్త 14. 8వ అధ్యాయంలో మునిగిపోసాగినటువంటి శిష్యులను దేవుడు ఏం చేశాడు? సముద్రంలో కాపాడాడు. ఇప్పుడు 14వ అధ్యాయంలో సేమ్ సిచ్యువేషనే, కానీ పేతురు ఎదుట ఉంది. అందరి ఎదుట ఉన్నింది 8వ అధ్యాయం. ఇప్పుడు పేతురు ఎదుట అందరూ సముద్రంలో బోట్లో కూర్చున్నారు, దోణిలో కూర్చున్నారు. పేతురు ఒక్కడు బయటకు వచ్చాడు. పేతురు వచ్చి బయటకు వచ్చి గాలిని చూచి మునిగిపోసాగాడు, కేకలేశాడు. ఎందుకు పేతురు భయపడ్డాడంటే 14వ అధ్యాయంలో భయపడడానికి కారణం ఏంటంటే 8వ అధ్యాయంలో ఒక ఇన్సిడెంట్ ఉంది తన జీవితంలో. ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే గాలిని గద్దించగా గాలి నిమ్మలమాయను. అంటే గాలి మామూలు గాలిగా లేదు. అది నీకు ఫ్యాన్ గాలో ఏసీ గాలో కూలర్ గాలో అయితే యూ కెన్ హ్యావ్ ఎ కంఫర్టబుల్ సిచ్యువేషన్. లేకపోతే అది నీకు నిద్రను, సుఖాన్ని, నెమ్మదిని, ఉల్లాసాన్ని కలగజేస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే ఈ గాలి ఎలాంటి గాలి అంటే దేవుడు చెబితే కానీ వినబడని గాలి, ఇది లోబడని గాలి. దేవుని మాటకు మాత్రమే లోబడే ఫెరోషియస్ విండ్, చాలా ఉధృతంగా వచ్చేటువంటి గాలి. ఈ గాలిని చూచి జ్ఞాపకం వచ్చింది 8వ అధ్యాయంలో, ఇదే గాలిని చూచే కదా మేము భయపడ్డాం. ప్రభువా, ఈ గాలి నన్ను ఏం చేస్తుందో అని భయపడ్డారు. ఇక్కడ నేను చెప్పదలసిన మాట ఏంటంటే 8వ అధ్యాయంలో సమస్య వచ్చింది. అలాంటి సమస్య మళ్ళీ 14వ అధ్యాయంలో వచ్చింది. అందుకు పేతురు భయపడ్డాడు. నీ జీవితంలో గుర్తుంచుకో, పోయిన సమస్య మళ్ళీ తిరిగి రావచ్చు. పోయినటువంటి సమస్య, అయిపోయింది అనుకున్నటువంటి సమస్య తిరిగి ప్రారంభం కావచ్చు. తిరిగి అలాంటి సమస్య రావచ్చు. తిరిగి అలాంటి సిచ్యువేషన్ నీ జీవితంలో రావచ్చు. పేతురు అనుకున్నాడు 8వ అధ్యాయంలో అయిపోయింది కదా అంటే మళ్ళీ 14వ అధ్యాయంలో వచ్చిందేంటి ప్రభువా అని భయపడి ఇంకేం చేస్తుందో ఈ గాలి. ఈ గాలి మామూలు గాలి కాదు. ఈ గాలి సముద్రం మీద వీచేటువంటి చల్లని గాలి కాదు. ఇది దేవుని మాటకు తప్పదు ఎవరికి లోబడినటువంటి అడ్డదిడ్డంగా వీచేటువంటి గాలి. ఈ గాలి ఎదుట నేను నిలబడలేను. ఈ గాలి ఎదుట నిలబడలేరు. అగైన్ వై దిస్ ప్రాబ్లం? మళ్ళీ ఒక సమస్య ఏంటి ప్రభువా? 2023లో ఏ సమస్యలు ఫేస్ చేసావో 2024లో ఒకవేళ ఆ సమస్య నీ జీవితంలో వచ్చినా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇన్ అడ్వాన్స్ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుడే నీకు సహాయము. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యపడదాం. ఈరోజు ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడంటే నీ జీవితంలో 2024ను ప్రభు చూశాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఐ హావ్ సీన్ 2024 ఇన్ కంప్లీట్. మొత్తం చూశాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను. మనుషులకు భయపడకు, మనుషులకు భయపడకు, మనుషులకు భయపడి తప్పు చేయకు. నీ జీవితంలో నీ ఫెయిల్యూర్ను చూసి భయపడి నువ్వు కృంగిపోకు. నీ జీవితంలో నీ కుటుంబ పరిస్థితులను చూసి, కుటుంబ సభ్యులను చూసి భయపడి నిరాశపడకు. నీ జీవితంలో అయిపోయినటువంటిది అనుకున్నటువంటి తిరిగి రిపీట్ అయిందా? భయపడకు, ఇంకా భయపడకు. నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడండి. డోంట్ బి డిసార్డర్డ్. ఎట్టి పరిస్థితుల్లో కృంగిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో నీ జీవితంలో భయపడకు. కృంగిపోవడం మానవ సహజమే అండి. కృంగిపోవడం మానవ సహజమే. నా జీవితంలోనే నిన్న సహోదరుల సహవాసం, మొన్న ఆల్ నైట్ ప్రేయర్, బేస్తవారం ఇక్కడ పరిచర్య అయిపోయింది. ఇంకా అప్పుడు ప్రారంభమైందండి కాఫ్, అన్కంట్రోలబుల్ కాఫ్. అసలు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. విపరీతంగా కాఫ్. ఉదయం మెలుకు వచ్చిందా కాఫ్ ఉంటుంది.
నాకు అనిపించింది ఆల్ నైట్ ప్రేయర్ ఉంది ప్రభువా, రాత్రంతా మేల్కోవాలి. థాట్స్ వస్తున్నాయి. ఏంటి ఆ థాట్స్ అంటే, ఎవరిని పిలవాలి, ఎవరికైనా చెప్తే బాగుంటుంది కదా సందేశం, ఎవరో ఒకరు లీడ్ చేస్తారులే, ఇన్ని సంవత్సరాలు లీడ్ చేశాను కదా, రాత్రంతా మేల్కొని ఈసారి కూర్చుందాంలే. దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది నీ దేవుడే నీకు సహాయం. ప్రభువా ఇప్పుడు నాకు సహాయం చేయి. దేవుని బిడ్డలారా, ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చేటప్పుడు కూడా దగ్గుతూ వచ్చాను, ఇక్కడికి వచ్చాను దగ్గు లేదండి. నైట్ అంతా ఉన్నాను. మళ్ళీ ఉదయం అయిపోయింది మధ్యాహ్నం వరకు, మళ్ళీ సాయంత్రం సహోదరుల సహవాసం, విపరీతంగా మళ్ళీ మధ్యాహ్నం నుంచి దగ్గు స్టార్ట్ అయిందండి. ఇంకా నేను అనుకున్నాను సాయంత్రం చెప్పలేనేమో, అయినా ఒకవైపు ఫీవర్ కూడా స్టార్ట్ అయిందండి, లైట్గా ఫీవర్. ఇక పడుకోవాలనిపిస్తుంది, పడుకున్నాను. లేచి చూస్తే సాయంత్రం 5 అయింది. అమ్మో 5 అయిందే, ప్రార్థన చేసుకోవాలి, పరిచర్య ఉంది కదా. మళ్ళీ కాఫ్ స్టార్ట్ అయింది. నాకు అనిపించింది ఇంకా చెప్పలేనేమో. అప్పుడు మళ్ళీ జ్ఞాపకం, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు ప్రభువా, ఇప్పుడు నాకు సహాయం చేయి. దేవుని బిడ్డలారా, వచ్చి తిరిగి వాక్యాన్ని అందించాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందండి. మళ్ళీ ఒకటి, దేవా నీ వాగ్దానం. ఈరోజు ఇంత గట్టిగా వాక్యం చెప్తాను నేను అనుకోలేదండి. మెల్లిగా చెప్పి వెళ్ళిపోదామని అనుకున్నా. నా దేవుడే నాకు సహాయం చేశాడు. మరి ఈ దేవుడు నీకెందుకు సహాయం చేయడు? ఈ వాగ్దానం మనందరికి ఇచ్చిన వాగ్దానం కదా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము భయపడం. ఎందుకు తెలుసా? ఒకటి, వెన్ వీ హ్యావ్ దిస్ ప్రామిస్, ఈ వాగ్దానం పనిచేసినంత వరకు, ఈ దేవుని మనం కలిగినంత వరకు మనం భయపడం. అందరం కలిసి ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 56వ కీర్తన. అందరం చదువుదాం. ఈ మాట గట్టిగా చదవాలి. 56వ కీర్తన 3వ వచనం. అండర్లైన్ ఇన్ యువర్ బైబిల్స్. 56వ కీర్తన దావీదు పలికిన మాట ఇది. 56వ కీర్తన 3వ వచనం. తెరిచారు అనుకుంటాను. 56, కొంతమంది రాసుకుంటూ తెరుస్తున్నారు. ఓకే, పర్లేదు, వెయిట్ చేద్దాం. 56వ కీర్తన 3వ వచనం. అందరం గట్టిగా చదువుదాం. రెడీ, 1 2 3 గో. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. మరొకసారి, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. నీకు భయం వస్తుందండి, నాకు భయం వస్తుంది. శిష్యులకు కూడా భయం వచ్చింది. పేతురు భయపడ్డాడు, అందరూ భయపడ్డారు బైబిల్లో. నీకు భయము సంభవించు దినాన నువ్వు చేయాల్సింది ఒకటే, దేవుని ఆశ్రయించు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని దేవుని ఆశ్రయించు. ఈ వాగ్దానం పైన ఆధారపడి దేవుని ఆశ్రయించు. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఇదైనా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి సందేశం వెరీ సింపుల్. నీవు ఇంకనూ భయపడవు, కారణం నీ దేవుడే నీకు సహాయం. నీవు ఇంకనూ భయపడవు, నీ దేవుడే నీకు సహాయం. ఇంకా నువ్వు భయపడుతున్నావు, మనుషులను బట్టి భయపడుతున్నావా? వాళ్ళను బట్టి ఏదో తప్పుడు పనులు చేస్తున్నావా? వాళ్ళు ఏదో అనుకుంటారని ఫీల్ అవుతారని నీవు మోమాటం కొద్దీ జీవిస్తూ ఉంటే, ఇదన్న దేవుడు అంటున్నాడు, అలాంటి పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడు. నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నెంబర్ 2, నీ జీవితంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ ఓటమిని బట్టి కృంగిపోవు. నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. 3వదిగా, నీ కుటుంబ సభ్యులు నీ భవిష్యత్తును అంధకారం చేయాలని చూస్తున్నారా? భయపడకు, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. చివరిదిగా నీ జీవితంలో అయిపోయింది అనుకున్నటువంటి సమస్య తిరిగి రిపీట్ అయిందా? భయపడకు. నీవు దేవుని ఆపత్కాలమున శ్రమదినమును ఆశ్రయించినప్పుడు ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉండగా మనం భయపడము. ప్రభువే మనకు ఆశ్రయంగా ఉండబోతుంది. ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును ఘనపరుస్తూ పాట పాడుకుందాం. ఆ తర్వాత మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు వాగ్దానంతో కూడిన భయాన్ని తొలగించేటువంటి కార్యాన్ని ప్రభు జరిగించాలని ఆశపడుతున్నాడు. నీవు సిద్ధపడితే, మనుషులను సంతోషపెట్టను ప్రభువా అనే ఒక తీర్మానం చేయగలిగితే, నిన్ను సంతోషపెట్టడమే నా జీవితంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అని నువ్వు నిర్ణయించగలిగితే, ప్రథమము నీవే ప్రభువా, ఆ తర్వాతనే ఎవరైనా అనేటువంటి ఒక నిర్ణయంలోనికి నువ్వు రాగలిగితే, నీ కొరకు దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఎలాంటి సహాయమైనా, మనుషులందరూ కలిసి చేయలేనటువంటి సహాయమైన దేవుడు నీ కోసం చేస్తాడు. కానీ నువ్వు దేవుని కోసం ఒక తీర్మానం చేయాలి. దేవా, ఇప్పటికి నీ మనుషులను సంతోషపెట్టువాడను కాక నిన్ను సంతోషపెట్టే కృపను నాకు దయచేయండి. దేవా, నా జీవితంలో నేను దేని విషయంలో ఓడిపోయానో నేను ఓడిపోను ప్రభువా. నువ్వు నా పక్షాన ఉండగా, నువ్వు సహాయం చేస్తానని చెప్పి ఉండగా నేను ఓడిపోను. ఓటమి నా యొక్క గుర్తింపు కాదు. దేవునికి చెబుదాం,
దేవునితో మాట్లాడదాం, మౌనంగా ఉండొద్దు. నేను మాట్లాడడం, మీరు మాట్లాడాలి దేవునితో అనేటువంటి దాని కొరకే నేను మాట్లాడుతూ ఉన్నాను. అదర్వైజ్ ఐ కెన్ గో ఫర్ ప్రేయర్. మీరు ప్రార్థించాలి, దేవుణ్ణి అడగాలి. ఇది నా వాక్యంలో మనం విన్నాం కదా, చివరి వాక్యం అదే. నా భయము నేను నిన్ను ఆశ్రయించుదును. నాకు భయము సంభవించు దినాన నిన్ను ఆశ్రయించడం. ఇప్పుడు ప్రార్థనలో ఆశ్రయిస్తావు. నీ కుటుంబ విషయాల గురించి భయమా, లేకపోతే జరిగినటువంటి ఒక సూచక క్రియ మళ్ళీ ఒక సమస్యగా మారిపోయి ప్రారంభమైందా? భయపడాల్సిన పని లేదు, ప్రభు ఉన్నాడు. నీకు భయము సంభవించు దినాన నువ్వు చేయాల్సింది ఒకటే, వాగ్దానం ఇచ్చిన దేవుని ఆశ్రయించు. ఇప్పుడు ఆశ్రయిస్తాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, శక్తిమంతుడవైన దేవానికి స్తోత్రాలు, సర్వాధికారివైన దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజాది రాజానికి వందనాలు. అందరం ప్రార్థన చేద్దాం. నీ భయమును గురించి దేవునితో మాట్లాడు. నీ యొక్క జీవితంలో ఎదుర్కొనే ప్రతి భయాన్ని తొలగిస్తానని దేవుని మాట ఉండగా అనుమానించక ప్రార్థించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, సత్యస్వరూపి నీకు వందనాలు, గనుడవైనటువంటి దేవానికి స్తోత్రాలు. యేసయ్యా నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నా. ఎంత గొప్ప దేవుడో ప్రభువా. 2024లో మీరు సెలవిచ్చిన మాట, ఇంకా మేము భయపడము, నీవు మాకు సహాయం చేస్తావు, నువ్వు మాకు సహాయం చేస్తావు. యేసు నామమందు ఈ దినము నుండి ఈ దేవుని సహాయం మాకు ఉండునుగాక, మా కుటుంబాల్లో ఉండునుగాక, మేము పనిచేసే స్థలాల్లో ఉండునుగాక, మేము చేసే వ్యాపారాల్లో ఉండునుగాక, పిల్లల విషయంలో మీ సహాయం ఉండునుగాక, అనారోగ్య విషయాల్లో మీ సహాయం ఉండునుగాక, ఆర్థిక ఇబ్బందుల విషయంలో ఈ సహాయం ఉండునుగాక, యేసు నామమందు సహాయం ఉండునుగాక, కోర్టు కేసుల్లో దేవుని సహాయం ఉండునుగాక, ఉద్యోగ ప్రయత్నాల్లో దేవుని సహాయం ఉండునుగాక, సంతాన దీవెన విషయంలో దేవుని సహాయం ఉండునుగాక. యేసు నామమందు నీ దేవుడే నీకు సహాయమని సెలవిచ్చావు. ఆ మాట యేసు నామమందు నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక. యేసు నామమందు నెరవేరునుగాక, నెరవేరునుగాక, నెరవేరునుగాక. దేవా, మా భయాల మధ్య నిన్ను ఆశ్రయించడం మాకు నేర్పించండి నాయన. మేము ఆశ్రయించినప్పుడల్లా మా దేవుని సహాయాన్ని మేము చూడబోతున్నాం నాయన. మా దేవుడు మాకు సహాయం చేయబోతున్నాడు. ఇది లోకం తెలుసుకోబోతుంది ప్రభువా, మేము రుచి చూడబోతున్నాం నాయన. దావీదుకు సెలవిచ్చిన మాట, ఆకాశం భూమైన గతించిపోతుంది, కానీ నీ వాక్యంలోని పొల్లైన సున్నైనా తప్పిపోదు. కాబట్టి యేసు నామమున ఆ వాక్యము నెరవేర్చబడునుగాక. నమ్మి ప్రార్థించే ప్రతి ఒక్కరి జీవితాల్లో సంచలనాత్మకమైన కార్యములు జరుగునుగాక, గొప్ప కార్యములు జరుగునుగాక, మహిమ కలిగిన కార్యములు జరుగునుగాక. మీరే దర్శించండి, దీవించండి, మీ సన్నిధిని మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో మా పక్షాన మీరే ఉండి కార్యములను సఫలం చేయమని, మాకు విరోధంగా సాతాను రూపొందించిన ఏ ఆయుధము ఎట్టి పరిస్థితుల్లో వర్ధిల్లకుండా పోవునుగాక, వర్ధిల్లకుండా పోవునుగాక, వర్ధిల్లకుండా పోవునుగాక. ఆరోగ్య దీవెన, ఆర్థిక పరమైన దీవెనలు, కుటుంబపరమైన దీవెనలు, విద్యలో తండ్రి ప్రభు దీవెనలు, తండ్రి కుటుంబ వ్యవహారాల్లో దీవెనలు, ఉద్యోగ దీవెనలు, సంతాన దీవెనలు యేసు నామమందు కలుగును గాక. యేసు నామమున మేము అనుభవించుదుము గాక. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.